కేసీఆర్ కుమార్తెని ఎవరు అవమానించారు? ఏమని అవమానించారు? ఏం మాట్లాడారు? ఆమె అందరిని మాట్లాడింది తప్పించి, ఆమెనెవరు మాట్లాడారు? ఎవరైనా ఒక్కళ్ళు దుర్భాషలాడారా? ఒక్కళ్ళు దూషించారా? సోషల్ మీడియాలో అంటారా? ఈమె భక్తులు అటు పార్టీని తిడుతున్నారు. ఈమె స్వయంగా హరీష్ రావుని తిడుతోంది, కేటీఆర్‌ని తిడుతోంది. కేసీఆర్ గొప్పోడు అంటూనే పార్టీని నాశనం చేసుకుంటున్నారని చెప్తుంది. ఇప్పుడు అకస్మాత్తుగా రంగంలోకి వచ్చేసేసి మళ్ళీ కరెక్ట్‌గా ఎలక్షన్ ఇంకొక 2 రోజులు ఉందనగా, నాకు అన్యాయం జరిగింది, ఆడబడుచుకు అన్యాయం చేశారు అన్నటువంటి శోకాండాలు పెడుతోంది. ఏమన్యాయం చేశారు ఆవిడికి? చక్కగా పెళ్లి చేశారు, మంచి గుణవంతుడైన భర్తనిచ్చారు, చక్కటి కాపురం చేసుకోవచ్చు, వాళ్ళకి ఆస్తులున్నాయి, ఏమో అడుక్కు తినే వాళ్ళ ఇంటికి ఏం పంపించలేదు, చక్కగా ఆస్తులుండి బాగా చూసుకునే అతనికే ఇచ్చేశారు. ఈమె నాకు పార్లమెంట్ కావాలంది, ఇచ్చారు. అలాగే ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోతే, ఇది మొన్నసారి ఓడిపోతే ఏకంగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే రాజకీయంగానూ ఆవిడకి అవకాశం ఇచ్చారు. అయితే ఆ తర్వాత నిలబడి పబ్లిక్ నుంచి సరైనటువంటి సపోర్ట్ రాలేకపోయింది. జాగృతి పేరుతో ప్రభుత్వ సొమ్ముల్ని వందల కోట్ల రూపాయలు ఆమె సొంత ప్రచారానికి వాడుకుంది. అంటే ఇక తెలంగాణలో ఈవిడ తప్పి ఇంకెవరు ఉత్సవాలు చేయరా, బతుకమ్మ ఉత్సవాలు. కానీ ఈవిడికి మాత్రం వందల కోట్లు ఇచ్చి మరి మిగతా తెలంగాణ సమాజానికి లేదా తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలకి ఏమి ఇవ్వలేదే. అటు ఆ విధంగా ఆయన బద్నాం అయ్యాడు. కూతురికి, కొడుక్కి, మేనడుకి దోచిపెడుతున్నాను. చివరికి ఇవాళ బయటకు వచ్చి తన సొంత అన్న దొంగ అంటది, తన బావ దొంగ అంటది, మళ్ళీ నిన్న హరీష్ రావు మీద కంప్లైంట్ ఆరోపణలు చేస్తుంది. అదే సందర్భంలో నాకు అన్యాయం జరిగింది అంటది. నన్ను ఏదన్నా అంటే పట్టించుకోవట్లేదు అంటది. అంటే ఏంటి కావాలనుకుంటుంది? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి తన లిక్కర్ కుంభకోణం సంగతి వెలికి తీసి తనని జైల్లో పెట్టింది కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి చేరకూడదు. నెంబర్ 1. ఈమె కోసం పార్టీనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, తన భవిష్యత్తునే త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి వాడు కేటీఆర్. ఎందుకు? పార్టీనే రాసిచ్చేద్దాం అనుకున్నాడు అని చెప్పేసి అప్పుడు సీఎం రమేష్ చెప్పుకొచ్చాడు కదా, నాతో మాట్లాడిచ్చారు నిజమా కాదా అన్నటువంటి. బట్ బీజేపీ ఒప్పుకోలేదు. ఇటు ఈయనైతే తన సోదరి కోసం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తను కూడా తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అట్లాంటి అన్నని సమాజం ముందు దొంగని చేసి చూపెడుతుంది. అట్లాగే ఆ పార్టీకి ఈమె వల్ల ఒరిగిందేం లేదు, ఆ పార్టీ వల్ల ఆమె ఒరగబెట్టుకున్నదే, ఆమె సంపాదించుకున్నదే, ఆమె స్థిరత్వం సంపాదించుకున్నదే, ఆమె ఒంటి నిండా నగలు లేకపోతే ఆమె ఆస్తులు అన్నీ ఆ పార్టీ వలన వచ్చినటువంటి అధికారంలోకి రావడం వల్ల వచ్చినవి. దానివల్ల బద్నామైన వాడు కేసీఆర్. ఆ పార్టీకి ఊపిరి పోసిన వాడు. వీళ్ళందరూ విదేశాల్లో తిరుగుతున్నప్పుడు లేకపోతే ఇతర ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు తోడు నిలబడ్డటువంటి వాడు, కేసీఆర్కి అడుగడుగున అండగా నిలబడ్డటువంటి వాడు, ఉద్యమాలలో ఊతమిచ్చినటువంటి వాడు, ఉద్యమాన్ని ఒక ఊపు తెప్పించినటువంటి వాడు హరీష్ రావు. అట్లాంటి హరీష్ రావుని దొంగం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎవరి కోసం? ఇప్పుడు బీఆర్ఎస్లో తనకి పదవి రావట్లేదు కాబట్టి ఏం పదవి కావాలి ఆవిడికి? ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకేం కావాలి ఆవిడికి? ఇంకేదో కావాలి. అంటే పార్టీ నాయకత్వం తనకి ఇచ్చేయాలి, ఉన్నోళ్ళందరినీ వదిలిపెట్టేసి ఇచ్చేయాలి. ఈమెమో లెక్కర వ్యాపారాలు చేసుకుని ఢిల్లీలో వాటిట్లో సంపాదించుకుంటూ ఉంటుంది. దాంట్లో ఏదైనా పట్టుకుంటే వాళ్ళందరూ దొంగలు. ఈమె సంపాదించిన ఆస్తులు మాత్రం దొరత్వంతో వచ్చింది, ఏదో చిన్నప్పటి నుంచి చెమటోడిచి ఈవిడే కష్టపడి విదేశాల వ్యాపారాలు చేసి సంపాదించినట్టు. పచ్చి దగాని. కాకపోతే ఆడపిల్ల కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆ మాట్లాడలేని తనంతో సొంత పార్టీని నాశనం చేసి కాంగ్రెస్ని పైకి తీసుకురావాలని చేస్తున్న ఆమె ప్రయత్నం వెనకాల ఉన్న ఉద్దేశం పచ్చి స్వార్థం. మరొకసారి అది నిన్న బయట పెట్టుకుంది.